మర్యాద ఉండదు. నువ్వే బిచ్చగానివి, పనికిమాల రాజకీయాలు చేసి ఈ యాటిట్యూడ్ వల్ల తెలంగాణ ప్రజలకి నష్టమే. ఇటువంటి యాటిట్యూడ్ వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులల్లో జరుగుతున్న అవినీతి గాని, వాళ్ళు చేసిన ఫౌండేషన్ డిజైన్లు మార్చటము, లొకేషన్లు మార్చటము, 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటుంది కమిషన్ల కోసం. దీనివల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కాలే. మీడియాలో మాట్లాడతారు వచ్చి నేషనల్ ప్రాజెక్ట్ కాలేనా? ఎందుకు కాలే? ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వం చిల్లరగా రేవంత్ లెక్క ఆలోచన చేస్తే ప్రజలకు నష్టమవుతుంది. ఈ రేవంత్ గమనించాలి. షార్ట్ సైటెడ్ ఫెలో, నాట్ జస్ట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ షార్ట్ ఎనీవేస్, విజన్ ఆల్సో ఈజ్ షార్ట్ సైటెడ్ ఫెలో. 4 సైట్ లేదు, ఏం లేదు. దీని ఏమంటారు తెలుసా బ్రదర్? కీర్తి కండూతి అంటారు. కీర్తి కండూతి అంటే తెలుసా? కీర్తి కండు, ఆ దురద ఉండి ఇవన్నీ చేస్తారు. ఇటువంటి దురదతోటే కేసీఆర్ వల్ల హౌసింగ్ కాలేడ. ఇప్పుడు మళ్ళీ ఏదో స్టేట్మెంట్ చూసినా ఇవ్వాలన్నా, రేవంత్ 1,00,000 ఇండ్లన్నా కట్టిస్తాం సంవత్సరంలో అన్నాడు. 5 కోట్ల ఇండ్లు ఈ దేశంలో ఆల్రెడీ ఆవాస్ యోజన కింద కంప్లీట్ అయినాయి. 543 పార్లమెంట్లు ఉన్నాయి. దాదాపు 91,90,000 ఇండ్లు, దాదాపు 1,00,000 ఇండ్లు. నాకు తెలిసి 5.5 కోట్లు కూడా అయి ఉంటాయి. 1,00,000 ఇండ్లు పర్ పార్లమెంట్ ఆల్రెడీ అయిపోయినారా నాయన, యావరేజ్గా తీస్తే. అంటే నీ అసుంటోళ్ళు, ఆ కేసీఆర్ అసుంటోళ్ళు చేయబట్టి తెలంగాణకు రాలే. అంటే వేరే దగ్గర 1,00,000 దాటినాయి అన్నట్టు, ఎక్కడైతే స్కీములు పెట్టుకున్నారు. ఇటువంటి దురహంకారం, ఈ కీర్తి కండూతి లాంటి దురదల వల్ల తెలంగాణ ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. పెద్ద మనిషి ఇస్తున్నాడు, 90% పైన పెద్ద మనిషి ఇస్తున్నాడు. ఆయన ఫోటో పెట్టుకున్నది అది పద్ధతి లేకుండా ప్రభుత్వం నడుపుతా అంటే రేపు భగ్గుమంట చెప్తా ఉన్నా. ఇట్ ఈస్ అ వార్నింగ్. ఇమీడియట్గా ఆ రేషన్ కార్డులు మార్చి పిఎం ఫోటో, అంత నీకు కీర్తి కండూతి దురద ఉంటే పక్కకు నీ ఫోటో చిన్నగా పడేసుకో. నువ్వు ఎట్లా చిన్నగానే ఉన్నావు, ఫోటో కూడా చిన్నది సరిపోతుంది. అందులో ఇంకో డిమాండ్, దీంట్లో రేషన్ కార్డులలో పక్కన ఇన్ఫర్మేషన్ ఇయ్యి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎంటైటిల్మెంట్ కింద ఎంత వస్తున్నది, స్టేట్ అడిషనల్గా మీరెంత ఇస్తున్నారు, సెంట్రల్ సబ్సిడీ కాంపోనెంట్ ఎంత, స్టేట్ సబ్సిడీ కాంపోనెంట్ ఎంత రాసుకో పక్కకి. ఇన్ఫర్మేషన్ ఓని ఎండ్ యూజర్స్కి. ఇవన్నీ చిల్లర దందాలు చేసుకొని తెలంగాణ ప్రజలకి నష్టం చేయకు. నువ్వు ఏంటంటే సన్నబియ్యము తెలంగాణలో ఇలా పండుతున్నదంటే నువ్వు బోనస్ ఇస్తా అన్నావు. బోనస్ ఇచ్చినావా? బోనస్ మాత్రం ఇచ్చుడు లేదు. ఇక్కడ ఏం బియ్యం పండుతుందో అది ఎఫ్సిఐ కొంటున్నది. తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ ఎంత అవసరమో ఎఫ్సిఐ ఇక్కడ ఉంచుతున్నది. మిగిలింది వాళ్ళు విదేశానికి తీసుకుపోతున్నారు. నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వేమైనా బోనస్ ఇస్తే రైతులకి నువ్వు వాగ్దానం చేసినట్టు నీకేమైనా ఎంతో అంతో క్రెడిట్ వస్తుంది. అది ఇచ్చింది లేదు, పీకింది లేదు, కానీ ఫోటోలు మాత్రం చెపాయించుకుంటున్నారు. చిల్లర దంతాలు బంద్ చేయండి. ప్రభుత్వానికి పార్టీలకి లింకులు పెట్టకండి. నెక్స్ట్ సబ్జెక్ట్ పోదామా బ్రదర్? క్వశ్చన్లు ఒకసారి అడుగురు తర్వాత. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పోయిన వారం పసుపు 23,907 రూపాయలు టచ్ అయింది. ఏదైనా పని చేస్తే, చిత్తశుద్ధితోటి చేస్తే, కమిషన్లకి సొల్లుగార్చుకోకుండా పనిచేస్తే రిజల్ట్స్ ఇట్లుంటాయి. కరెక్ట్ 6-7 సంవత్సరాల కిందికి పోతే 5,000 రూపాయలు ఉన్న పసుపు 23,924 రూపాయలు ఉన్నది. గత ఆగస్టులో యావరేజ్ తీసినా కూడా 22,000కి పైన ఉన్నది. నిర్మల్, జగిత్యాల్, నాందేడ్, ఈ రేట్లు చూసి ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కడప జిల్లాల ఏపీలకు వెళ్ళి వీళ్ళందరూ కూడా పసుపు అమ్మకానికి మనకి నిజామాబాద్ తీసుకొస్తున్నారు. ఈనాంలో ట్రాన్స్పరెన్సీ ఉన్నందుకు కూడా ఒక కారణం.
రైతులకి డబ్బులు చెల్లింపు వేగవంతం చేయడం, సుదూర ప్రాంతాల నుంచి పసుపుని నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి అమ్మకానికి తెస్తున్నారు. ఈ పేమెంట్స్ కూడా ఫాస్ట్ అవుతున్నాయి. గుజరాత్ నుంచి వ్యాపార